ప్రతి సండే ఎంటర్టైన్మెంట్ డబల్ కాదు ట్రిపుల్ ఉండబోతోంది. పాడుతా తీయగా చల్లగా కాన్వెంట్ గర్ల్ ఆద్య. నువ్వు పాడబోయే పాట ఏదో ఒక రాగం. ఏదో ఒక రాగం. ఏ రాగం? ఏ చిత్రం నుంచి? రాజా. సినిమా పేరు రాజా. పాడినవారు చిత్రమ్మ గారు. చిత్రమ్మ గారు పాడారు. సంగీతం ఎస్ఏ రాజ్ కుమార్ గారు. రాసినవారు సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు. వావ్! ఒక విషయం చెప్పనా, మీ పిల్లలు సూపర్గా చెప్పారు లాస్ట్ సీజన్లో పిల్లల కన్నా. 5 ఎందుకు పెట్టారనుకున్నావు చేయలా? బాగా పాడతావా? బ్లెస్సింగ్సా? ఆల్ ది బెస్ట్. ఓకే, గుడ్ లక్. ఏదో ఒక రాగం పిలిచింది వేళ, నాలో నిదురించే గతమంతా కదిలేలా. ఏదో ఒక రాగం పిలిచింది వేళ, నాలో నిదురించే గతమంతా కదిలేలా. నా చూపుల దారులలో చిరుదివ్వెలు వెలిగేలా, నా ఊపిరి ఊయలలో చిరునవ్వులు చిలికేలా. జ్ఞాపకాలే మైమరపు, జ్ఞాపకాలే మేల్కొలుపు, జ్ఞాపకాల నిట్టూర్పు, జ్ఞాపకాలే ఓదార్పు. ఏదో ఒక రాగం పిలిచింది వేళ, నాలో నిదురించే గతమంతా కదిలేలా. అమ్మా అని పిలిచే తొలి పలుకులు జ్ఞాపకమే, రా అమ్మా అని అమ్మే లాలించిన జ్ఞాపకమే. అమ్మ కళ్ళలో అప్పుడప్పుడు చెమరింతలు జ్ఞాపకమే. అమ్మ చీరనే చుట్టే పాప జ్ఞాపకం, అమ్మ నవ్వితే పుట్టే సిగ్గు జ్ఞాపకం. ఏదో ఒక రాగం పిలిచింది వేళ, నాలో నిదురించే గతమంతా కదిలేలా. నా చూపుల దారులలో చిరుదివ్వెలు వెలిగేలా, నా ఊపిరి ఊయలలో చిరునవ్వులు చిలికేలా. జ్ఞాపకాలే మైమరపు, జ్ఞాపకాలే మేల్కొలుపు, జ్ఞాపకాల నిట్టూర్పు, జ్ఞాపకాలే ఓదార్పు. ఏదో ఒక రాగం పిలిచింది వేళ, నాలో నిదురించే గతమంతా కదిలేలా. బాగా పాడావా? ఏమో సార్. ఏమోనా? తెలీదా నీకు బాగా పాడావా లేదా అని? తెలీదా? నేను చెప్పనా? వెరీ బ్యాడ్ సింగింగ్. జడ్జెస్ ఓవర్ టు యూ. నాన్న నమ్ముతావా చరణ్ గారు అన్నమాట? ఏమో. మీ ఇంటి పేరు ఏమోనా? ఏమో ఆద్య. నువ్వు ఎంత బాగా పాడావు చెప్పు, చరణ్ గారికి చెప్పు. నేను మంచిగా పాడాను కదా. అది మంచిగా పాడింది. తెలంగాణ బిడ్డ ఏమనుకుంటున్నావు? జర జాగ్రత్తగా ఉండు.
ఏం కొరికేస్తావా ఏమి? చాలా బాగా పాడావు నాన్న. ఎంత బాగుందో నీ వాయిస్. థ్యాంక్ యూ మ్యామ్. చాలా చాలా బాగుంది నీ వాయిస్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. సో ఇంతకు ముందు ప్రీవియస్ ఎపిసోడ్స్ చూసావా పాడతా తీయగా? చూసాను. హూజ్ యువర్ ఫేవరెట్ కంటెస్టెంట్? అంటే పేర్లు గుర్తులేవు కానీ ఓకే, ఆల్ ఆఫ్ దెమ్ సాంగ్ వెరీ నైస్లీ. చాలా డిప్లొమాటిక్ ఆన్సర్ నాన్న. నువ్వు మాత్రం ఈ పర్ఫార్మెన్స్ గుర్తుండిపోయేలా పాడావు. చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ మ్యామ్. ఆల్ ది బెస్ట్ టు యూ. వెల్కమ్ టు పాడతా తీయగా. థ్యాంక్ యూ మ్యామ్. ఆద్య, ఎస్ సార్. ఇంతకు ముందు నువ్వు పాటల పోటీలో పాల్గొన్నావు ఎక్కడైనా, ఎప్పుడైనా? అవును సార్, వాయిస్ ఆఫ్ హైదరాబాద్ పాల్గొన్నావు అక్కడ. సరే, ఇప్పుడు ఇది రెండవదా? కానీ మీరంతా చాలా అదృష్టవంతులు ఆద్య. ఎందుకో తెలుసా? అంటే మీ ప్రారంభమే ఇలాంటి వేదిక నుండి మీకు సంబంధించిన ఒక జీవితం ప్రయాణం, పాటల ప్రయాణం ఇలాంటి వేదికల నుంచి ప్రారంభం అవడం చాలా గొప్ప అదృష్టవంతులు. ఎందుకంటే చిన్నప్పుడు మాకు ఇలాంటి వేదికలు లేవు, మాకు ఇలాంటి కార్యక్రమాలు లేవు, మమ్మల్ని ఇలా ప్రోత్సహించే వాళ్ళు లేరు, అసలు మేము పాడాలన్న అవకాశాలు లేవు మాకు. మీకు ఇలాంటి అవకాశాలు అవడం చాలా గొప్ప విషయం. ఈరోజు తెలుగు సినిమా పరిశ్రమలో, తెలుగు సినిమా సంగీత రంగంలో ఉన్న గాయకులు కావచ్చు, గాయనిమణులు కావచ్చు, ఎవరికైనా సరే అందరికీ పాడతా తీయగా కార్యక్రమంతో ఏదో విధంగా అనుబంధం ఉన్నవాళ్ళు. అందరూ ఈ వేదికను స్పృశించి వెళ్ళిన వాళ్ళు. ఈ వేదిక తాలూకు విభూతి వాళ్ళ మీద ప్రసరించింది ఖచ్చితంగా. కాబట్టి మీరు చాలా అదృష్టవంతులు. ఈ వేదిక మీద నుంచి మీరు ప్రపంచానికి పరిచయం అవుతున్నారు. చాలా చాలా బాగా పాడే ఉన్నాన్న. చాజ్ బ్రో బ్యాడ్ అంటే గుడ్, చాజ్ బ్రో గుడ్ అంటే వెరీ గుడ్. థ్యాంక్ యూ సార్. ఆద్య, ఎస్. మీ నాన్నగారి పేరేంటమ్మా? అజయ్ కుమార్ సార్. అమ్మగారి పేరు? అనురాధ సార్. నీ పేరు ఆద్య. అన్నీ ఏతోనే స్టార్ట్ అవుతున్నాయి. నువ్వు అవును పాడింది కూడా A1లా ఉంది. ఆద్యంతము అంటే తెలుసా? ఆద్యంతం అంటే బిగినింగ్ నుంచి చివరి వరకు. సో నువ్వు పాడిన పాట బిగినింగ్ నుంచి చివరి వరకు చక్కగా పాడావు. ఆల్ ది బెస్ట్ యూ. థ్యాంక్ యూ సార్. ప్రతి ఎపిసోడ్లోనూ మనం ఒక్కొక్క తెలుగు మాట నేర్చుకుందాం. చంద్రబోస్ గారు చెప్తుంటారు, నేను, సునీత గారు, అందులో ఒక్కొక్క తెలుగు మాట. మరుగున పడిపోయిన తెలుగు భాషలో మంచి పదాలు ఎన్నో ఉన్నాయి. పాటలతో పాటు మాటలు కూడా ఒక్కొక్క మాట నేర్చుకుంటూ ఉంటే మీకు అది భవిష్యత్తులో మీ భాష, మీ సంస్కారం అంతా సంపన్నమవుతుందని భావిస్తూ నేర్చుకుందామా ఒక్కొక్క తెలుగు మాట? ఎస్ సార్. ఆద్యంతము అంటే ఏంటి? బిగినింగ్ టు ఎండ్ సార్. బిగినింగ్ టు ఎండ్. వెరీ గుడ్. బిగినింగ్ టు ఎండ్ చాలా చక్కగా పాడావమ్మా. అట్లాగే నువ్వు కన్సిస్టెంట్గా పాడాలని ఆశిస్తూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. చక్కగా పాడావు. యూ హ్యావ్ సాంగ్ రియలీ రియలీ వెల్. థ్యాంక్ Thank యూ you, సో sir. మచ్ ఆద్య. థ్యాంక్ యూ సార్. గుడ్ లక్. పాడుతా తీయగా చల్లగా ఆద్య, పుట్టినరోజు జేజేలు చిట్టి పాపాయి, పుట్టినరోజు జేజేలు చిట్టి పాపాయి, నీకు ఏటేటా ఇలాగే పండగ జరగాలి, పుట్టినరోజు జేజేలు చిట్టి పాపాయి. కళకళలాడే నీ కళ్ళు దేవుడి ఇల్లమ్మా, కిలకిల నవ్వే నీ మోము ముద్దుల మూటమ్మా, కళకళలాడే నీ కళ్ళు దేవుడి ఇల్లమ్మా, కిలకిల నవ్వే నీ మోము ముద్దుల మూటమ్మా, నీ కోసమే నే జీవించాలి, నీవే పెరిగి నా ఆశలు తీర్చాలి, పుట్టినరోజు జేజేలు చిట్టి పాపాయి, నీకు ఏటేటా ఇలాగే పండగ జరగాలి, పుట్టినరోజు జేజేలు చిట్టి పాపాయి.
మంచితనానికి మారు పేరుగా మన్నన పొందాలి. చీకటి హృదయంలో వెన్నెల కాయాలి. నా బంగారు కలలే నిజమై నిలవాలి. పుట్టినరోజు జేజేయలు చిట్టి పాపాయి, నీకు ఏటేటా ఇలాగే పండగ జరగాలి. పుట్టినరోజు జేజేయలు చిట్టి పాపాయి. నచ్చినవాడు మెచ్చిన ప్రియుడు నాదుడు కావాలి. నచ్చినవాడు మెచ్చిన ప్రియుడు నాదుడు కావాలి. ఈ సంసారం పూల నావల సాగిపోవాలి. నీ తల్లి కన్నీరు పన్నీరు కావాలి. నిన్నే తలచి నే పొంగిపోవాలి. పుట్టినరోజు జేజేయలు చిట్టి పాపాయి, నీకు ఏటేటా ఇలాగే పండగ జరగాలి. పుట్టినరోజు జేజేయలు చిట్టి పాపాయి. అవును, నీ బర్త్డే ఎప్పుడు సెలబ్రేట్ చేస్తావు? మార్చ్ 25th. మార్చ్ 25th. వావ్, ఏం చేస్తావు? వాట్ ఇస్ స్పెషల్ ఆన్ మార్చ్ 25th? మై బర్త్డే. అంటే నీ బర్త్డే అనేది తెలుసు, అవాళ స్పెషల్గా ఏం చేస్తావు? కేక్ కట్ చేస్తా. అంతే? ఇంకా మేము ప్లే జోన్కి వెళ్ళాం. మీ ఫ్రెండ్స్ అందరిని ఇన్వైట్ చేసి అక్కడ ప్లే జోన్లో ఆడుకుంటారా? అవును. అంతే. జడ్జెస్, ఆద్య, ఎస్ సార్. నువ్వే ఒక చిట్టి పాప అనుకుంటే నీకన్నా చిట్టి పాపకి పుట్టినరోజు ఎవరికి చెప్తున్నావు నాకు అర్థం లేదు. చాలా చక్కగా పాడావమ్మా. థ్యాంక్ యూ సార్. ఆటలలో చదువులలో మేటిగా రావాలి అని ఉంది. ఏంటి చదువుల్లో మేటిగా కూడా ఉన్నావు నువ్వు? నీతో పాటు ఇప్పుడు 11 మంది కంటెస్టెంట్లు ఉన్నారా? అవును సార్. వాళ్ళందరితోనూ అందరూ కలిపి పనిచేస్తున్నారుగా? అవును సార్. అందరూ పాడతాయిగా గురించి మాట్లాడుకోవడం, ఎటువంటి పాటలు సెలెక్ట్ చేసుకోవాలి, ఎట్లా పాడాలి, ఎట్లా ప్రాక్టీస్ చేయాలి అని టీం వర్క్లా చేసుకుంటున్నారా? అవును సార్. మరి ఆ టీం వర్క్లా చేసుకున్నప్పుడు టీంలో చిన్న చిన్న ఇవి కూడా ఛాలెంజెస్ వస్తుంటాయి కదా. మరి లిక్కీకి ఐషుకి ఛాలెంజ్ వస్తే నువ్వు లిక్కీ సైడ్ ఉంటావా, ఐషు సైడ్ ఉంటావా? లిక్కీ సైడ్. లిక్కీయా? ఎందువల్ల? ఎందుకంటే అది నా నిక్ నేమ్ కాబట్టి. ఓహో, నాకెలా తెలిసింది? ఏమో సార్. అట్లా చూడు, ఒకసారి స్క్రీన్కి వేసి చూడు. నాకు ఎక్కడి నుంచి చింపాను అనుకుంటున్నావు పేజ్ ఇది? నెక్స్ట్ పేజ్ ప్లీజ్. యా. నీ బుక్ నా దగ్గరికి ఎందుకు వచ్చింది? ఎవరో ఇచ్చారు నీకు? మా మమ్మీ ఇచ్చిందా? లేదు, మీ మమ్మీ ఎందుకు ఇస్తుంది? నేనే రాత్రి కొంతమంది గూఢచారులను పంపించి మీ ఇంట్లో కన్నం పెట్టించి నేను తెప్పించా బుక్. అర్థమైందా? గూఢచారి అంటే తెలుసా? స్పై. కన్నం అంటే తెలుసా? తెలీదు. ఓకే అమ్మా, చాలా చక్కగా పడ. పుస్తకం నీకు ఇచ్చేస్తానులే, మళ్ళీ నీకు దాని మీద సెంటిమెంట్ ఉందేమో. థ్యాంక్ యూ నీ సార్. బుక్ నీకు ఇచ్చేస్తాను నేను. హాయిగా ఉండు అండ్ ఆల్ ద బెస్ట్. చక్కగా పాడావు. కీప్ ఇట్ అప్. థ్యాంక్ యూ సార్. హాయ్ ఆద్య. హాయ్ మ్యామ్. చాలా బాగా పాడావు నాన్న. థ్యాంక్ యూ యూ హ్యావ్ అ బ్యూటిఫుల్ వాయిస్. థ్యాంక్ యూ మ్యామ్. అండ్ నాకు బెస్ట్ పార్ట్ ఏమనిపించిందో చెప్పనా నీకు? నువ్వు టెంపో పర్ఫెక్ట్గా ఉంది. తాళంలో అటు ఇటు టెంపో మిస్ అవ్వటం లేదు, నువ్వు డ్రాగ్ చేయటం లేదు, యూనో పర్ఫెక్ట్గా టెంపో మెయింటైన్ చేస్తున్నావు. సో దట్స్ ద బెస్ట్ క్వాలిటీ. కీప్ ఇట్ అప్. ఆల్ ది బెస్ట్ టు యూ. థ్యాంక్ యూ మ్యామ్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మ్యామ్. ఆద్య, నమస్తే బాగా సార్. పాడాను నాన్న, చాలా బాగా పాడావు. పాట అంతా అంటే ఒక ఉత్సవం కదా, పుట్టినరోజు కాబట్టి ఉత్సవం సందర్భంగా వచ్చే పాటలా ఉంటూనే చివరి చరణంలో ఒక చోట చాలా ఉద్వేగభరితంగా అనిపించింది. అది ఎక్కడ అంటే, నీ తల్లి కన్నీరు పన్నీరు కావాలి అనే మాట దగ్గర ఒకసారి పాడమ్మా, అది మళ్ళీ పాడు. నీ తల్లి
నీ తల్లి కన్నీరు పన్నీరు కావాలి. చాలా బాగుంది. అక్కడ అసలు అక్కడ కూర్చోబడిన స్వరం కూడా చాలా బాగుంది. పాట అంతా ఒకలా వస్తూ అక్కడి రాగానే బాగా హృదయాన్ని హత్తుకున్నట్టుగా ఉంటుంది. అది చాలా నచ్చింది నాకు. ఒక చోట రాజేశ్వరరావు గురించి ఆయన గురించి రాస్తూ ఒక చోట ఒక కవి ఒక మాట అన్నారు. ఏంటంటే, తెలుగు నేల మీద చల్లని తెల్లని వెన్నెల పడినప్పుడల్లా, తుమ్మెద జంకారం చేసినప్పుడల్లా, రాధ కోపగించుకున్నప్పుడల్లా, పొదరింటిలోని వాళ్ళు పొంచి చూస్తున్నప్పుడల్లా, ప్రియుడి దర్శన భాగ్యం కలగని ప్రేయసి కలగని లేచినప్పుడల్లా హృదయంలో సన్నగా రాజేశ్వరరావు గారి మురళి రవళి వినిపిస్తుందని అన్నారు ఒక ఆయన. తర్వాత రాజేశ్వరరావు గారి పాటల్లో ఏది గొప్ప అన్న ప్రశ్నకు సప్తస్వరాల్లో ఏది ముఖ్యం అన్న ప్రశ్నే సమాధానం. వారి పాటలు వినే భాగ్యం కలిగింది. అంతటితో నేను ఐ హ్యావ్ టు సాటిస్ఫై మై సెల్ఫ్. ఎప్పుడు రాజేశ్వరరావు గారిని కలవలేదు. ఐ ఫీల్ బ్యాడ్ అబౌట్ దాట్. థ్యాంక్ యూ ఆద్య, చక్కగా పాడినందుకు. నువ్వు ఎంత ఇంగ్లీష్ కాన్వెంట్ స్కూల్, గ్రామర్ స్కూల్కి వెళ్ళినా కూడా నువ్వు తెలుగు చాలా చక్కగా పాడుతున్నావు. ఐ లైక్ దట్ సో వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ నాన్న. గుడ్ లక్. పాడుతా తీయగా చల్లగా ఆద్య హాయ్ ఆద్య. హాయ్ బ్రో. ఫాస్ట్ బీట్ సాంగ్స్ ఇష్టమా నీకు, మెలడీస్ ఇష్టమా? రెండు ఇష్టం. రెండు ఇష్టమా? యూజువల్గా పొద్దున్నే లేవంగానే పాడే పాట ఏంటి? మమ్మీ నేను స్కూలుకు పోవా, అదే కదా నీ ఫేవరెట్ సాంగ్? అంతేనా? అవునా? నిజంగానా? ఏ శృతిలో? సరే ఇవాళ పాడబోయే పాట డీటెయిల్స్ చెప్పు. నేను పాడబోయే పాట చాంగ్రే హంగామా. ఓకే, ఆల్ ది బెస్ట్. బాగా పాడు. గుడ్ లక్. థ్యాంక్ యూ సార్. చాంగ్రే హంగామా అందరూ రండమ్మా, అందిట్లో పెళ్ళంట పండగలే మా ఇంట. సంగతి చూద్దామా, సందడి చేద్దామా, ఉత్తొచ్చే జంట సిద్ధంగా ఉందంట. హే మహారాజునే చూస్తూ దిష్టి తీయరేమి, గోలగోల చేసే అందరూ ఇంట. మహారాణి దీవిస్తూ తెగ మోగిందే ఆనందంతో కోవెలగంట. చాంగ్రే హంగామా, చాంగ్రే హంగామా, చాంగ్రే హంగామా అందరూ రండమ్మా. హోరు హోరు మంది మైక్లోకి చేరి, హే వైభవంగా ఉంది ఊరువాడ చేరి. ఖానా ఖజానా ఊపందుకుంది, ఖానా ఖజానా ఊరించుతుంది. హే మహాజోరు మీదుంది పేకాట పాటి, కదలదులేండి వదిలేయండి. కాఫీలు టీలంటూ కలబడుతుంటే వంట ఆగుతుంది, విందు సాగదండి. చాంగ్రే హంగామా అందరూ రండమ్మా, పందిట్లో పెళ్ళంట పండగలే మా ఇంట. సంగతి చూద్దామా, సందడి చేద్దామా, ముద్దొచ్చే జంట సిద్ధంగా ఉందంట. మూడు ముళ్ళు వేస్తే ముచ్చటైన వేళ
వీడియోలు తీసే వేడుకైన వేళ ఆకాశమంతా రంగేలి హోలీ ఆ తారలంతా నీలవాలి వారే ఏం పెళ్ళి అని అంటుంటే అది మేం తింటే 10,000 మా ఇంట్లో కళ్యాణం 10గురి ఎదలో 10 కాలాలు నిలవాలండి చాంగరే హంగామా అందరూ రండమ్మ పందిట్లో పెళ్ళంట పండగలే మా ఇంట సంగతి చూద్దామా సందడి చేద్దామా ముద్దొచ్చే జంట సిద్ధంగా ఉందంట హే మహారాజుని చూస్తూ దిష్టి తీయరేమి గోల గోల చేసే అందరూ ఇంట మహారాణి దీవిస్తూ తెగ మోగిందే ఆనందంతో కోవెల గంట జడ్జెస్ ఓవర్ టు యూ. హాయ్ ఆద్య. హాయ్ మ్యామ్. ఆద్య చాలా క్యూట్గా పాడావు, థ్యాంక్ యూ మ్యామ్. చాలా హుషారుంది నీ వాయిస్లో, చాలా బ్రైట్గా పాడావు. దట్స్ ద బెస్ట్ పార్ట్. నీకు చాలా ఇష్టమా పాట అంటే, పాట పాడడం అంటే? యా లైక్ ఐ లైక్ టు సింగ్ అ లాట్. అ లాట్. యా. ఓకే, సో నువ్వు స్టేజ్ మీద పాడేంత వరకు వచ్చావు అంటే ఇష్టం కంటే ఇంకొంచెం ఒక మెట్టు ఎక్కువే అని చెప్పాలి, రైట్? సో దానికి తగ్గట్టుగా ప్రాక్టీస్ చేస్తున్నావా ఇంట్లో? అంటే నువ్వు చెప్పలేకపోతున్నావా? అది నువ్వెలా చెప్పగలుగుతావు? చిన్న పాపవి కదా నువ్వు. కానీ ఎంతసేపు ప్రాక్టీస్ చేస్తావో దానికంటే ఇంకో 1 hour ఎక్స్ట్రా ప్రాక్టీస్ చేయతల్లి. ఓకే మ్యామ్. అండ్ సిన్సియర్గా ఎఫర్ట్ పెడితే నీకున్న టాలెంట్కి, అంటే నీ వాయిస్ కల్చర్కి అండ్ దానిలో ఉన్న వెయిట్కి, నీ క్యూట్నెస్కి, అన్నిటికీ చాలా బాగుంటుంది. ఓకే, ఇప్పుడు క్యూట్గా పాడుతున్నావు, మేబీ ఒక 5-6 years తర్వాత మంచి సింగర్ అయ్యే అవకాశం ఉంది తల్లి నీకు. సో డోంట్ వేస్ట్ ద ఆపర్చునిటీ. ఓకే మ్యామ్. ఓకే, థ్యాంక్ యూ. చాలా మంచి సాంగ్ సెలెక్ట్ చేసుకున్నావు, చాలా హుషారైన పాట పాడావు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. థ్యాంక్ యూ మ్యామ్. ఆద్య నమస్తే సార్. నమస్తే అమ్మా. లాస్ట్ మనం ఏం తెలుగు మాట నేర్చుకున్నాం? ఆద్యంతం. ఆద్యంతం అంటే బిగినింగ్ టు ఎండ్. బిగినింగ్ టు ఎండ్. బిగినింగ్ టు ఎండ్ గురించి నేను ఇంకొక వర్డ్ చెప్తాను ఈరోజు. నువ్వు చాలా కార్యక్రమాల్లో ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని చెప్పి పాత పాటల్ని మెచ్చుకుంటూ చేసే ఈవెంట్స్ కానీ ప్రోగ్రామ్స్లో నువ్వు ఆపాత మధురం అని విన్నావా ఎప్పుడన్నా? వినలేదు సార్. కానీ కొంతమంది వినుంటారు, మీ పేరెంట్స్ ఎవరన్నా, ఇక్కడున్న పెద్దలు వాళ్ళు వినుంటారు ఆపాత మధురం అని చెప్పి. అంటే అది పాతది కాబట్టి మధురం అని కాదమ్మా, అది తప్పుగా వాడుతుంది. ఆపాత మధురం అంటే, ఆపాతము అంటే జలపాతంలో నీళ్లు పడినప్పుడు బిగినింగ్ నుంచి ఎండ్ వరకు అని. మళ్ళీ ఇది కూడా బిగినింగ్ టు ఎండే. అది పడుతూ ఉన్నంతసేపు అది మొత్తం టోటల్గానే. ఆపాత అంటే టోటల్లీ ఫ్రమ్ బిగినింగ్ టు ఎండ్ అని. అంటే వేరే సెన్స్లో ఆన్ ద హోల్, ఇన్ టోటల్, టోటల్లీ ఫ్రమ్ బిగినింగ్ టు ఎండ్ అని మీనింగ్. ఏంటి ఆపాతము అంటే? చెప్పు. ఆపాతము. ఆపాతము. ఆపాత మధురం అంటే ఏంటంటే, మధురం అంటే స్వీట్, తెలుసు కదా నీకు. సో ఏదైనా ఒక దాని గురించి చెప్పినప్పుడు ఆపాత మధురం అంటే ఇది బిగినింగ్ నుంచి చివరి దాకా స్వీట్గా ఉందని అర్థం. అంటే పాత పాటల్ని పొగడడం ఏంటంటే, పాత పాటలు కొత్త పాటల్లో ఎక్కడన్నా చరణంలోనో ఎక్కడన్నా ఒక లైన్లో ఆహా అనిపించే ఒక గమకం వచ్చిందని కాదు. పాత పాటలు ఎప్పుడు కూడా బిగినింగ్ నుంచి చివరి దాకా బాగుంటాయి, అవి మెలోడీస్గా ఉంటాయని పొగడమే ఆపాత మధురం. అంతేగాని ఆ పాతలో పాత లేదు, పాత అంటే ఓల్డ్, ఆ మీనింగ్ కాదమ్మా. ఆ పాతలో పాత లేదు, ఏముంది? బిగినింగ్ టు ఎండ్ ఉంది. ఆపాతం అంటే టోటల్లీ ఇట్ ఈస్ స్వీట్ అని. నువ్వు టోటల్గా స్వీట్గా పాడావు. ఇంకా నీ భాషలో చెప్పాలంటే నువ్వు ఐషూలా కాకుండా లిక్కీలా పాడావు. థ్యాంక్ యూ సార్. ఆద్య నమస్తే సార్. నమస్తే, చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు ఈరోజు ఈ సంచిక ఏంటంటే ఊపునిచ్చే పాటలు, హుషారునిచ్చే పాటలు. ఈ పాటలో కూడా ఊపు ఉంది, పాటలో ఊపు ఉంది, పాటలో కూడా ఊపు ఉంది. ఎక్కడుంది పాటలో ఊపు, పాటలో కూడా ఊపు? పాట బీటులో ఊపు ఉంది, పాటలో కూడా ఊపు ఎక్కడుంది చెప్పు? గమకాలు.
గానా భజన ఊపందుకుంది, ఖానా ఖజానా ఊరించుతోంది. గానా భజన ఊపందుకుందిలో ఊపుంది కదా, మాటలో కూడా ఊపుంది. అట్లాగే ఖానా ఖజానా ఊరించుతోంది. శాస్త్రి గారు గానా భజన తర్వాత ఖానా ఖజానా అని రాయడం చాలా కొత్తగా అనిపించింది నాకు. అంటే ఖానా అనేది పాత పదం, ఖజానా అనేది పాత పదం. రెండు పదాలను, పాత పదాలను అల్లిక చేయడం ద్వారా ఒక కొత్త పదబంధం సృష్టించబడింది, కొత్త అర్థం వస్తుంది. అట్లాగే పాత పదాలు పాతవైనా ఆ పదాల పొందిక కొత్త అర్థాన్ని ఇస్తాయి. స్వరాలు పాతవైనా ఆ స్వరాల అల్లిక కొత్త రాగాన్ని ఇస్తుంది. జీవితంలోని క్షణాలు పాతవైనా ఆ క్షణాల అమరిక కొత్త జీవితానుభవాన్ని ఇస్తాయి. మీకు ప్రతిరోజు కొత్త జీవితానుభవం ఉండాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను. చాలా బాగా పాడారు. థ్యాంక్ యూ సార్. పాడుతా తీయగా చల్లగా ఆద్య అండ్ తన్య. కనిపించిన మా అమ్మకే అమ్మయ్యానుగా, నడిపించిన మా నాన్నకే నాన్నయ్యానుగా. ఒకరిది కన్ను ఒకరిది చూపు, ఇరువురి కలయిక కంటి చూపు. ఒకరిది మాట ఒకరిది భావం, ఇరువురి కలయిక కదిపిన కథ ఇది ప్రేమ. ప్రేమ తిరిగొచ్చే తీయగా, ఇది ప్రేమ. ప్రేమ ఎదురొచ్చే హాయిగా, ఇది మనసుని తడిపిన క్షణము కదా. నా 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 నా
ఆద్య, తాన్య, నమస్తే సార్. నమస్కారం అమ్మా. మీరు చక్కగా పాడారు. బట్ నాకు ఇందులో ఒక రిక్వెస్ట్ ఏంటంటే, ప్రేమ ప్రేమ అనే హుక్ లైన్ వస్తుంది కదా, ఆ హుక్ లైన్ మళ్ళీ ఇంకొకసారి ఆ హుక్ నుంచి అది పాడండి, ఆ పోర్షన్ మళ్ళీ పాడండి. బట్ ప్రేమ ప్రేమ అనే బదులు అమ్మ అమ్మ అని పాడండి ఒకసారి, ఎలా వస్తుందో చూద్దాం. ఇది అమ్మా అమ్మా తిరిగొచ్చే తీయగా, ఇది అమ్మా అమ్మా ఎదురొచ్చే హాయిగా, ఇది మనసుని తడిపిన క్షణము కదా. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. అంటే అది హాంటింగ్ ట్యూన్ కదా, హాంటింగ్ ట్యూన్లో ప్రేమ అనే పదం బదులు అమ్మ వస్తే ఇంకొంచెం బాగుండేదేమో అనుకున్నాను. మీరు పాడితే ఎలా ఉంటుందో అని విందామని అనుకున్నాను, విన్నాను. థ్యాంక్ యూ. చక్కగా పాడే ఇద్దరు కూడా ఈ పాట చాలా హిట్ అయింది, తెలుసా మీకు? తెలియకపోవడమే మంచిది, ఎందుకంటే తెలియకపోయినా కానీ మీరు నేర్చుకుని చక్కగా మీరు పాడారు, మళ్ళీ హిట్ చేశారు. మళ్ళీ ఆల్ ద బెస్ట్ యూ ఇద్దరికి కూడా. ఆద్య, తాన్య, నమస్తే సార్. నమస్తే అమ్మా. బాగా పాడారు, ఇద్దరు బాగా పాడారు. థ్యాంక్ యూ సార్. ఇద్దరు కలిసి ఒక్కరే పాడుతున్నట్టుగా పాడారు, థ్యాంక్ యూ సార్. చాలా బాగా పాడారు. ఇది నాకు చాలా మంచి పేరు తీసుకొచ్చిన పాట. ఇంతకుముందు అమ్మల ఫొటోస్ వేసినప్పుడు చరణ్ గారు ఏమన్నారు, సునీత గారు ఏమన్నారో గుర్తు తెచ్చుకోండి. సునీత గారు ఏమన్నారు, వాళ్ళ అమ్మ సుమతి అని పిలుస్తాను, ఇప్పుడు నాకు తన కూతురు, నేనే తనకమ్మ అన్నారు. అట్లాగే చరణ్ గారు ఏమన్నారు, వాళ్ళ అమ్మని ఇప్పుడు నేను ఒక బేబీలా చూసుకుంటున్నాను, మా అమ్మను ఎక్కడికి వెళ్ళాను నేను తోడు ఉంటాను అన్నారు. అంటే అమ్మకు అమ్మ అవుతున్నారు వీళ్ళు, అదే కదా జరిగింది. కాబట్టి కనిపెంచిన మా అమ్మకి అమ్మయ్యాను కానీ అక్కడ రాశాను నేను. అదే భావం, వాళ్ళ మనసులో ఉన్న భావం, నేను రాసిన భావం ఒకటే. దీంట్లో ఇంకొక మాట రాశాను, ఒకరిది కన్ను ఒకరిది చూపు, ఇరువురి కలయిక కంటి చూపు, ఒకరిది మాట ఒకరిది భావం, ఇరువురి కదలిక కదిపిన కథ ఇది అన్నాను. ఒకరు మాట, ఒకరు ఇంకొక భావం, అంటే ఆ మాటకు అర్థం అన్నమాట. దీనికి మూలం ఎక్కడుందంటే కాళిదాసు గారి శ్లోకంలో ఉంది, వాగర్ధావివ సంపృక్తో వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరో వందే పార్వతీ పరమేశ్వరం అన్నట్టు, వాక్కు అర్థంలాగా విడదీయకుండా విడిపోకుండా కలిసి ఉండే ఆ తల్లిని, జగజ్జనని జగజ్జనకుణ్ణి అడుగుతున్నాను, నాకు వాక్కును జ్ఞానాన్ని ప్రసాదించండి తల్లిదండ్రులారా అని ఆ శ్లోకం అర్థం. అదే ఇక్కడ రాశాను, ఒకరిది మాట ఒకరిది భావం అని రాశాను. ఇందులో నాకు చాలా నచ్చిన వాక్యం ఏంటంటే, మీరూపిన ఆ ఊయల నా హృదయపు లయలలో పదిలము కదా అన్నాను. ఊయల అటు ఇటు ఇటు అటు అలా ఊగుతుంది కదా, హృదయపు లయ కూడా హృదయం అటు ఇటు అటు లబ్ డబ్ లబ్ డబ్ లబ్ డబ్ అని కొట్టుకుంటుంది కదా. ఆ హృదయపు లయలో ఆ ఊయలను జాగ్రత్త చేసుకున్నా, పెట్టుకున్నా, పదిలపరుచుకున్నా. అంటే మరి ఎప్పుడు ఆ జ్ఞాపకం ఎప్పుడు ఆగిపోతుంది? హృదయపు లయ ఆగినప్పుడే ఆ జ్ఞాపకం అంతమవుతుంది. అంటే నేను బ్రతికున్నంత కాలం, నా గుండె చప్పుడు మోగుతున్నంత కాలం మీ జ్ఞాపకాలు, మీ గుర్తులు, మీరు చేసిన సేవలు, మీరు చేసిన అన్నీ కూడా నాకు గుర్తుంటాయని చెప్పడం ఆ ఒక్క వాక్యంలో కుదిరింది. అలాగా ఈ పాట నాకు రాసే అవకాశం ఇచ్చిన విక్రమ్ కుమార్ గారికి, అత్యద్భుతంగా దీనికి బాణీ సమకూర్చిన అనూప్ గారికి, అట్లాగే ఈ పాటను అందంగా పాడిన భరతరాజుకి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు, అభినందనలు. మీరు చాలా చక్కగా పాడారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. అద్భుతంగా రాశారు, అద్భుతంగా వర్ణించారు. ఈ వెనకాల స్టోరీస్ తెలుసుకోవడం మనం ఎంత అదృష్టవంతులో తెలుసా. చంద్రబోస్ గారి దగ్గర నుంచి, కీరవాణి సార్ దగ్గర నుంచి, రైట్? ఎంత లక్కీ మనం. ఈ స్టోరీస్ వాళ్ళు తప్ప ఇంకెవరు చెప్పలేరు, రైట్? సో వీఆర్ వెరీ వెరీ లక్కీ. మంచి వాయిస్ మీ ఇద్దరిది. థ్యాంక్ యూ సో మచ్. అద్భుతమైన పాట రైటర్ గారి ముందే పాడినందుకు హ్యాట్స్ ఆఫ్ టు యూ. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. పాడుతా తీయగా చల్లగా ఆద్య.
గుసగుసలాడే నా హృదయము గిసలాడే ప్రియా ఊహలు గుసగుసలాడే నా హృదయము గిసలాడే వలదన్న వినది మనసు కలనైన నిన్నే తలచు వలదన్న వినది మనసు కలనైన నిన్నే తలచు తొలి ప్రేమలో బలముందిలే అది నీకు మునుపే తెలుసు ఊహలు గుసగుసలాడే నా హృదయము గిసలాడే నన్ను కోరి చేరిన వేళ దూరాన నిలిచే వేళ నన్ను కోరి చేరిన వేళ దూరాన నిలిచే వేళ నీ ఆనతి లేకున్నచో విడలేను ఊపిరి కూడా ఊహలు గుసగుసలాడే నా హృదయము గిసలాడే దివి మల్లె పందిరి వేసే భువి పెళ్లి పీటను వేసే దివి మల్లె పందిరి వేసే భువి పెళ్లి పీటను వేసే నెరవెన్నెల కురిపించుచు నెలరాజు పెండ్లిని చేసే ఊహలు గుసగుసలాడే మన హృదయములు ఎలలుగే సునీత మేడం. నానా నమస్తే మ్యామ్. నమస్కారం అమ్మా. వలదన్న వినది మనసు ఆ పైన అందటం లేదు ఎందుకు తల్లి నీకు ఇవాళ? వలదన్న వినది మనసు కలనైన నిన్నే తలచు అది ఎందుకు అలాగా పైన అందటం లేదు శృతి ఇవాళ? హీల్స్ వేసుకోలేదు మేడం, కాస్ట్యూమ్ గురించి అందుకని. అయ్యోయ్యో శృతి చేరలేదు నాన్న, స్ట్రెయిన్ అయ్యావా? స్ట్రెయిన్ గా ఉందా? ఆహా నువ్వు సెకండ్ చరణం వచ్చేసరికి ట్రాక్ లో పడిపోయింది. ఫస్ట్ చరణం మాత్రమే అలా అనిపించింది. ఒక్కసారి ఒక్క 2 లైన్స్ పాడవా ప్లీజ్? వలదన్న వినది మనసు కొంచెం కేర్ఫుల్ గా పాడాలి నాన్న, ఇంకొంచెం ఫోకస్ చేసి. నువ్వు కళ్ళు మూసుకోకుండా పాడతావు, అది మంచి క్వాలిటీయే. కాకపోతే ఏంటంటే కొన్నిసార్లు కొంచెం ఫోకస్ తగ్గుతుంది శృతి మీద, అది కొంచెం జాగ్రత్త చూసుకోవాలి. బికాస్ యువర్ ఎ ఫ్యాబులస్ సింగర్ కదా, అసలు తప్పు చేయకూడదు ఆద్య. ఓకే మ్యామ్. ఇది తప్పు కూడా కాదు, మనమేం మెషిన్స్ కాదు కదా, హ్యూమన్లీ పాసిబుల్ మిస్టేక్స్ ఇవన్నీ. కాబట్టి అది కొంచెం జాగ్రత్తగా చూసుకో, హై నోట్స్ పాడేటప్పుడు ముఖ్యంగా. సరేనా? ఓకే మ్యామ్. ఈ ప్రెజెంటేషన్ అంతా చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మ్యామ్. అద్య చక్కగా పాడావమ్మా. థ్యాంక్ యూ సార్. నాకేం తప్పు కనిపించలేదు. కారణం ఏంటంటే
ఫ్యూజన్లో పాడినప్పుడు తప్పు అనేది ఉండదు. Yes, ఫ్యూజన్ sir. ఫ్యూజన్ పాటకి తప్పు అనేది ఉండదు. ఈ పాట కీరవాణి గారు రొమాంటిక్ డ్యూయెట్లు మనకి సుమారుగా ఇంతవరకు తెలుగు చలనచిత్రంలో చూసుకుంటే పరమాద్భుతం అని అనుకునేవి ఏమన్నా ఒక 50 ఉంటే దాంట్లో మొదటి 3-4 పాటల్లో ఇది ఉంటుందని నా ఉద్దేశం అండి. అసలు దీంట్లో ఉండేటువంటి ఆ మూడ్, ఆ విలీనత, ప్రేయసి ప్రేమికుల యొక్క ఆ మనోభావాల విలీనత, గాఢమైన విలీనత, గాఢమైన అనుభూతితో అది స్వరయుక్తంగా ఆ భావాన్ని పలికించిన విధానం అసలు పాదాభివందనం అండి. ఆ మ్యూజిక్ డైరెక్టర్కి, పాడిన గాయకులు. బాగా పాడావమ్మా ఆద్య, చాలా చక్కగా పాడావు నువ్వు. థ్యాంక్ యూ సార్. ఆద్య నమస్తే సార్. చక్కగా పాడావమ్మా. థ్యాంక్ యూ సో మచ్ సార్. రామలింగేశ్వరరావు గారు చెప్పిన విశ్లేషించిన ఆ సాహిత్యం ఒక గొప్పదానని, ఆ విశ్లేషణ మీకు అర్థం కావడానికి ఇంకో 10 ఏళ్ళు పడుతుంది. కాబట్టి ప్రస్తుతం మ్యూజిక్ గురించి మాట్లాడితే చక్కగా పాడావు. ప్రశంసలన్నీ నీకు. ఆయన నచ్చలేదన్న ఆ విమర్శలన్నీ కూడా అన్నయ్య గారికి. అన్నయ్య గారు ఏంటి మోడర్న్ ఆర్కెస్ట్రేషన్, పాత మెలడీ కొత్త గారడీలో మీరు ఈ గారడీని ఇలాగా బోల్తా కొట్టించారంటే ఈ పాటలో? సార్ 30 ఏళ్ళగా ఇండస్ట్రీలో ఈ పాడతా తీగతో ఉన్నారు. ఇవన్నీ భరించకుండానా ఇన్నేళ్ళు ఉన్నారు ఆయన. ఆయనకి చాలా సులువు. అంటే నాకు అర్థమైంది మీ అన్నయ్య గారు, మీ యొక్క కుతంత్రం నాకు అర్థమైంది. కుతంత్రం అని అంటే ప్లాన్ అనండి, చెప్పమంటారా? ఈ పాత మెలడీని కొత్త గారడీగా ప్రదర్శించే ప్రక్రియలో దాన్ని ఒక మాదిరిగా చేయడం ద్వారా పాతదే బాగుందే, ఎందుకంటే మీరు వాటికి మీరు ఫ్యాన్ కాబట్టి పాతయే బాగుందని అనిపిద్దామని మీరు ప్లాన్ వేసి చేస్తున్నారు కదా అన్నయ్య గారు. నాకే చూడండి, అంతేనా? ప్లాన్ కరెక్టేనా? సరే, ఏదేమైనప్పటికీ ఆద్య, ఇప్పుడు ఈ పాత పాటలని కొత్తగా పాడాలనుకునేవాడు ఒక కుర్రాడు ఉన్నాడు, హృత్విక్ అని. నీకు తెలుసా? హృత్విక్ తెలుసా? హృత్విక్ ఎలిమినేట్ అయ్యాడుగా. అవును సార్. హృత్విక్ అన్నాడు నాకు అన్నీ కూడా మోడర్న్ సాంగ్స్ ఇష్టం అండి అన్నాడు. సరే, హృత్విక్తో పాటు ఇంకెవరు, ఇంకా 3 ఎలిమినేట్ అయిన వాళ్ళు? ప్రతీక, కార్తిక్, ఇంకా లోహితాక్ష్ సార్. లోహితాష్. ఎందుకంటే నేను ఎందుకు అడుగుతున్నానంటే వాళ్ళు ఎలిమినేట్ అయినప్పుడు లాస్ట్ ఎపిసోడ్లో వాళ్ళకంటే మీరు ఎక్కువ బాధపడ్డారు. మీరందరి కళ్ళ నుంచి నీళ్లు చూశాను నేను. సో నేను చెప్పేది ఏంటంటే వాళ్ళని మీరు మిస్ అవ్వట్లేదు, ఎందుకంటే వాళ్ళు ఇక్కడే ఉన్నారు. వాళ్ళ నలుగురు మన మధ్యనే ఉన్నారు. చూస్తారా? ఏమి ఎలా చూస్తున్నారు? ఇక్కడే ఉన్నారు. ఇంకో చూద్దామా? ఇది చూడు, అటు చూడు, ఆ నలుగురు కనపడతారు చూడు. ఏ గెలుపైనా ఓటమైనా నేనవకాశం ఇస్తేనే నా దరికి చేరగలిగేది, నన్ను వరించగలిగేది. నీ చేసుకున్న శ్రమ ఫలితం, నేనే పడిన కష్టం, అది నా వల్లనే సాధ్యం. ఓడినా నే గెలిచినా అది నా ఇష్టం, నా ఇష్టం. ఓడినా నే గెలిచినా అది నా ఇష్టం, నా ఇష్టం. ఎవరి మీదనో యుద్ధం వ్యర్థం వ్యర్థం ఇంకెవరి మీదనో పంతం కాకూడదు నా సొంతం. నాతో నేనే చేసే యుద్ధం నా గెలుపుకి సోపానం. నాతో నేనే చేసే యుద్ధం నా గెలుపుకి
కొలిమిలో నా ఓటమినే కరిగిస్తే నే పట్టిందల్లా బంగారం. ఓడినా నే గెలిచినా అది నా ఇష్టం నా ఇష్టం. ఓడినా నే గెలిచినా అది నా ఇష్టం నా ఇష్టం. ఓకే ఆద్య, థ్యాంక్ యూ సార్. కలుసుకున్నారా మీ పాత మిత్రుల్ని? వాళ్ళు ఓడినా గెలిచినా మా ఇష్టం అంటున్నారు, వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. సో మీరు కూడా అదే స్ఫూర్తిని మీరు ఇన్స్పిరేషన్గా తీసుకుంటారని చెప్పి అనుకుంటున్నా. ఏదో ఒకసారి అండి, ఓడినా అను. ఓడినా నే గెలిచినా నే గెలిచినా అది నా ఇష్టం నా ఇష్టం. అది నా ఇష్టం నా ఇష్టం. సో మిమ్మల్ని ఎలిమినేట్ చేయడానికి అధికారం మాకు లేదు. అదంతా మీరు కష్టపడి పాడితే మీరు ఉంటారు. ఏదైనా మీ చేతిలోనే మీ ఫ్యూచర్ ఉందని చెప్పడం. ఓకే, అదే ఎక్స్పీరియన్స్ మీకు కూడా ఉండబోతుంది. సో ఆల్ ద బెస్ట్, చక్కగా పాడావమ్మా. థ్యాంక్ యూ సార్. కీరవాణి గారికి గట్టిగా మరొక్కసారి మీ కర్తాల ధృణులు. ఎందుకంటే ఇచ్చిన మాట ఆయన గత వారం ఎలిమినేట్ అయిన పక్క రోజే ఆ నలుగురు చిన్నారులని స్టూడియోకి పక్క రోజు తీసుకెళ్ళి ఈ పాట రికార్డ్ చేయించారు. సార్, థ్యాంక్ యూ సో వెరీ మచ్ ఫర్ యువర్ వండర్ఫుల్ జెస్చర్స్ టువర్డ్స్ దిస్ ఈ పిల్లల గురించి. థ్యాంక్ యూ సో మచ్. పాడుతా తీయగా చల్లగా ఆద్య, లాలి 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 అత్తవడి పువ్వు వలె మెత్తనమ్మా ఆదమరచి హాయిగా ఆడుకుమ్మా. అత్తవడి పువ్వు వలె మెత్తనమ్మా ఆదమరచి హాయిగా ఆడుకుమ్మా. ఆడుకుని ఆడుకుని అలసిపోతివా, ఆడుకుని ఆడుకుని అలసిపోతివా. అలుపు తీరబజ్జోమా అందాల బొమ్మ, అలుపు తీరబజ్జోమా అందాల బొమ్మ. అత్తబడి పువ్వు వలె మెత్తనమ్మా ఆదమరచి హాయిగా ఆడుకొమ్మా. అమ్మలు కన్నుల్లో తమ్మి పువ్వుల్లో, అమ్మలు కన్నుల్లో తమ్మి పువ్వుల్లో, తమ్మి పువ్వులు పూయు తలిరు వెన్నెల్లో, తమ్మి పువ్వులు పూయు తలిరు వెన్నెల్లో. ఆ వెన్నెలను మూసేనే కన్నీటి జల్లు, వెన్నెలను మూసేనే కన్నీటి జల్లు. కన్నీరు రానీకు కరుగు నెడదల్లు. ఓ ఆయి, ఆయి. అత్తవడి పువ్వు వలె మెత్తనమ్మా ఆదమరచి హాయిగా ఆడుకొమ్మా.
ఒకసారి తిరుగు 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 ఇంకొకసారి. ఈ అల్లరి చేసే ఆద్యానేనా ఈ పాట పాడింది? అవునా? అవునా? అంటే అల్లరి చేస్తావన్నమాట. దొంగ చేస్తా. చేస్తావా? ఆ. ఇక్కడ కూర్చున్నప్పుడు కూడా అల్లరి చేస్తావా అయితే? ఇక్కడ వచ్చినప్పుడు ఎక్కువ చేయను, కానీ ఇంట్లో ఎక్కువ చేస్తా. ఇంట్లో ఎక్కువ చేస్తావు, కానీ ఇక్కడ వాకుడుకాయ నువ్వు అంత బాగా పాడావు తెలుసా? థ్యాంక్ యూ సార్. ఓకే, జడ్జెస్ ఏమనుకుంటున్నారో చూద్దామా? ఓకే సార్. అద్భుతంగా పాడావు, అద్భుతంగా పాడావు. ఒకసారి నువ్వు వేసిన ఒక గమకానికి ఒకే టైంలో మేమిద్దరూ రియాక్ట్ అవ్వడం నేను చూశాను. ఎంత బాగా పాడావు నాన్న, ఎంత చక్కగా పలుకుతున్నాయి గమకాలు, అండ్ ఎంత బ్యాలెన్స్డ్గా పాడుతున్నావో నువ్వు. థ్యాంక్ యూ మ్యామ్. అమ్ములు కన్నీళ్ళు తమ్మి పువ్వులతో ఎందుకు పోల్చారో, ఆ తర్వాత తమ్మి పువ్వులు పూయు తలిరు వెన్నెల్లు అని ఎందుకన్నారో గురుగారే చెప్పాలి. అది నాకు వచ్చినటువంటి డౌట్ ఈ పాట నువ్వు పాడుతున్నప్పుడు. కానీ చాలా ఒక హుషారైనటువంటి మేనత్త పాడినటువంటి లాలిపాట చాలా చక్కగా పాడావు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మ్యామ్. ఆద్య, నమస్తే సార్. అద్భుతంగా పాడావమ్మా. థ్యాంక్ యూ సార్. చాలా హాయిగా ఉంది. చక్కగా ఉచ్చారణ కానీ మెలోడీ ఎక్కడ కూడా ఏది మిస్ అవ్వకుండా చక్కగా మహాదాను గారు ఎలా స్వరపరిచారు, అంత చక్కగా పాడావు. గాడ్ బ్లెస్, ఆల్ ద బెస్ట్ టు యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్. వాళ్ళిద్దరూ అద్భుతం అన్న తర్వాత నేనేం చెప్పనమ్మా ఇక. అంతకన్నా ఏదైనా చెప్పాలంటే మళ్ళీ ఇంకా అనాలి, లెక్క నేను కూడా అద్భుతం అంట. అద్భుతం. థ్యాంక్ యూ. జాగ్రత్తగా ఆ సంగీతాన్ని బాగా సాధన చెయ్యి. అయ్యా, ఆర్కెస్ట్రా బృందం మామూలుగా లేదు, చాలా బాగుంది. ఇదే కాదు, రామాలాలి మేఘశ్యామాలాలికి కూడా చాలా, అసలు ఆ తబలా కానీ ఆ వేణువు కానీ ఫ్లూటు, ఇప్పుడు దీంట్లో డ్రమ్స్ కూడా కాస్తే ఇచ్చినా కూడా కొద్ది సమయంలోనే ఆ డ్రమ్స్ కూడా చక్కగా స్పష్టంగా వినిపించాయి. చాలా చక్కగా, చాలా చాలా బాగుందండి. నీ ఫోటోలు అక్కడ వస్తాయట, ఏదో చాలా స్పెషల్గా అల్లరి చేసావట నువ్వు. మల్టీప్లెక్స్ లోని ఆడియన్స్ లాగా మౌనంకున్నా గానీ అమ్ము లోన దండనగా జరిగిందే నమ్ము దిమ్మ తిరిగి నా దిమ్మండు సిమ్ము. ఆద్య, ఎవరు వీళ్ళు? మా ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్సా? అవును. ఇంట్రడ్యూస్ చేయగలవా? సో హర్ నేమ్ ఇస్ ఇషిక. మా ఓల్డ్ స్కూల్లో ఉండేది. ఓకే, ఇప్పుడు మరి ఈ పసివాడు కొంచెం మీ హైట్ కూడా లేరే, మరి తను ఏంటి నీకు బెస్ట్ ఫ్రెండా ఇప్పుడు? అంటే మా అపార్ట్మెంట్లో ఫ్రెండ్. తన పేరు చెప్పు. అరవింద్ వాడి పేరు, కానీ లడ్డు అని పిలుస్తాం. హాయ్ అరవింద్. హాయ్. ఓకే, తెలుగు మాట్లాడతావా? వచ్చు. వచ్చా? మీరిద్దరు క్లాస్లో ఉన్నప్పుడు తను పాడేదా? లైక్ అంటే ఏదైనా ఈవెంట్ ఉన్నా, ఫెస్టివల్ ఉన్నా, నేను ఆద్య వి వర్ ద ఫస్ట్ వన్ టు పాడడం అయినా డాన్స్ చేయడం అయినా. ఓ వావ్, నువ్వు కూడా పాడతావా? నాకు పాటలు అంటే చాలా ఇష్టం. చాలా ఇష్టమా? నీ ఫేవరెట్ సాంగ్ ఏంటి? చిన్ని చిన్ని ఆశ. చిన్ని చిన్ని ఆశ. ముగ్గురు కలిసి చిన్ని చిన్ని ఆశ పాడతారా? నాకు రాదు. నాకు కూడా రాదు. నాకు కూడా రాజు. నీకేం పాట వచ్చు? తెలీదు. తెలీదు. తెలుగు పాట వచ్చా, హిందీ పాట వచ్చా, ఇంగ్లీష్ పాట వచ్చా? తెలుగు. తెలుగు? ఏ పాట చెప్పు. నాకు తెలీదు. ఇషిక అండ్ లడ్డు, మీ ఆద్య ఫ్రెండ్ చిన్నప్పుడు ఫోటోలు చూసారా? చూడలేదా? చూస్తారా? దాదా ఇట్రండి ఇట్రండి. దిస్ ఇస్ గోనా బి సో మచ్ ఫన్. ఆ కింద ఉన్నవి ఏంటి? బీన్స్ అవి చిక్కుడుకాయల. దాంతో ఏం చేస్తావు? నీకు గుర్తులేదు. ఉట్టిగా ఆడుకుంటుండే దాంతో. ఆడుకుంటే ఇంకా పక్కన మా ఆంటీ వలుచుతుంటే చూస్తున్నా. ఆవిడ ఒలుస్తున్నా, నువ్వు చూస్తున్నావు అనమాట. ఇంకా ఆడుకుంటున్నా. నెక్స్ట్ ఆ కర్ర ఎందుకు కొడతా? కొడతావు? మిమ్మల్ని కాదు. థ్యాంక్ యూ అమ్మాయి, నేను అడగను కూడా లేదు. నెక్స్ట్ ఇంకో ఫోటో ఉందా? ద బెస్ట్ ఫోటో. పాడు
తీయగా చల్లగా ఆద్య. లాహిరి లాహిరి లాహిరిలో ఓహో జగమే ఊగెనుగా ఊగెనుగా తూగెనుగా లాహిరి లాహిరి లాహిరిలో ఓహో జగమే ఊగెనుగా ఊగెనుగా తూగెనుగా ఆ తారా చంద్రుల విలాసములతో విరిసేదన్నెల పరవడిలో ఉరవడిలో తారా చంద్రుల విలాసములతో విరిసేదన్నెల పరవడిలో పూల వలపుతో ఘుమఘుమలాడే పిల్లవాయువుల లాలనలో లాహిరి లాహిరి లాహిరిలో ఓహో జగమే ఊగెనుగా ఊగెనుగా తూగెనుగా ఆ ఆ అలల ఊపులో తీయని తలపులో చెలరేగే కలకలలో మిలమిలలో అలల ఊపులో తీయని తలపులో చెలరేగే కలకలలో మై మరపించే ప్రేమ నౌకలో హాయిగా చేసే విహరణలో లాహిరి లాహిరి లాహిరిలో ఓహో జగమే ఊగెనుగా తూగెనుగా సాగెనుగా ఆ ఆ రసమయ జగమును రాస క్రీడకు ఉసిగొలిపే మధురిమలో మధురిమలో రసమయ జగమును రాస క్రీడకు ఉసిగొలిపే మధురిమలో ఎల్లరి మనములు చల్లన చేసే చల్లని దేవుని అల్లరిలో లాహిరి లాహిరి లాహిరిలో ఓహో జగమే ఊగెనుగా తూగెనుగా సాగెనుగా ఆ ఆ నువ్వు చాలా అన్అస్యూమింగ్గా ఉంటావు తెలుసా. అంటే ఏంటో తెలుసా, అంటే ఈ పిల్ల ఏం పాడుతుందిలే, కాన్వెంట్ పిల్ల, సడన్గా ఆద్యానే కదా అనుకుంటాం, కానీ నువ్వు పాడేటప్పుడు లైక్ ఓ వాట్స్ గోయింగ్ ఆన్ అలాగుంటుంది అనమాట. అట్లీస్ట్ నాకు, జడ్జెస్కి ఎలాగుంటుందో చూద్దాము. సునీత గారు. మీరు చెప్పింది అక్షరాల నిజం చరణ్ గారు. తను చాలా ఆడుతూ పాడుతూ పిల్లలందరూ అలాగే ఉన్నారు, కానీ అక్కడికి వచ్చేటప్పటికి వాళ్ళు చూపించే సిన్సియారిటీ అండ్ పాట మీద కమాండ్ మీరు చెప్పినట్టు ఎంత స్పష్టంగా ఉందో తన ఉచ్చారణ. చాలా బాగుంది నాన్న. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. చాలా చాలా బ్యూటిఫుల్గా పాడావు. థ్యాంక్ యూ మ్యామ్. నువ్వు చూసావా ఇది వీడియో? చూసావా నువ్వు? చూసాను మ్యామ్, ఒక 2-3 టైమ్స్ చూసా. నచ్చిందా నీకు? బాగుంది మ్యామ్. బాగుంది. ఈ సినిమా చూసావా నువ్వు? చూడలేదు మ్యామ్. తప్పకుండా చూడు. ఓకే మ్యామ్. తప్పకుండా చూడాల్సిన సినిమా. ఆ కాలంలో మార్వెల్ మూవీ లాంటి మూవీ ఇది.
సూపర్ హీరో ఫిల్మ్ ఇది. అవునా? మాయాబజార్ అని ఎక్స్ట్రాడినరీ మూవీ, ఫ్యాబులస్ సాంగ్ అండ్ మోహన రాగం పరిపూర్ణంగా మోహన రాగంలో ఉన్నటువంటి పాట. థ్యాంక్ యూ సో మచ్ బంగారు తల్లి. థ్యాంక్ యూ మ్యామ్. ఆద్య, నమస్తే సార్. చాలా చక్కగా పాడావమ్మా. ఆద్యంతం మధురంగా పాడావు. థ్యాంక్ యూ సార్. అంటే ఏంటి? ఆద్యంతం అంటే బిగినింగ్ టు ఎండ్, ఇంకా మధురం అంటే స్వీట్. వెరీ గుడ్. బాగా గుర్తుంది, నేర్చుకున్న మాట. చక్కగా పాడావు. పాడినప్పుడు ఒక స్వింగ్ ఉంటుంది పాటలో. స్వింగ్ అంటే ఆ పడవలో కదా పాడేది. సో అది వచ్చింది. అన్నయ్యలు కూడా చక్కగా సహకరించారు. మధ్య మధ్య గిలిగింతలు పెట్టినట్టుగా ఒక టోన్ ఇచ్చారు ఫస్ట్ బీజంలో. దాంతో సహా అంత చక్కగా ఉందమ్మా. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆద్య, నమస్తే సార్. చాలా బాగా పాడావమ్మా. థ్యాంక్ యూ సార్. ఈ పాట తెలుగులో వచ్చిన రొమాంటిక్ సాంగ్స్లో మూడ్ క్రియేట్ చేసినటువంటి పాటల్లో ఇది నెంబర్ 1 ఏమో అని అనుకుంటున్నాను నేను. నెంబర్ 1. ఇక దీన్ని మించింది ఇక లేదు. సాహిత్యపరంగా కూడా దీంట్లో ఎంత శృంగారం ఉన్నదో డివినిటీ కూడా ఉందండి. దీంట్లో మాయాబజార్ కథంతా కూడా ఈ పాటలో ఉంది. పింగళి నాగేంద్రరావు గారు మహాకవి. ఆయన అభిమన్యుడు శశిరేఖ పాడినప్పుడు తారాచంద్రుల విలాసములతో అని పాడాడు. తర్వాత కృష్ణుడు రుక్మిణి పాడేటప్పుడు ఎంత పరమాద్భుతమైనటువంటి సత్యం చెప్పాడనంటే అదే ఈ కథ. రసమయ జగమును రాస క్రీడకు ఉసిగొలిపేయి మధురిమలో. అసలు ఆ వెన్నెల, ఆ ప్రశాంతమైనటువంటి ఆ వాతావరణం, ఆ సమయం, అదంతా కూడా రసమయ జగాన్ని రాసక్రీడకి ఉసికొలపటండి. అసలు ఆ ఉసి అనేటువంటి పదం వేశాడు చూడండి. ఆ ఉసికొలపటం అని అంటే ప్రేరేపించటం అనేది ఎంత చక్కని తెలుగు పదం అది. రసమయ జగత్తుని రాసక్రీడకి ఉసిగొలిపేటువంటి ఈ మధురిమలో అని ఆయన అంటే కృష్ణుడుగా రుక్మిణీదేవి అన్న ఒక్క ఆ వాక్యం అండి. రుక్మిణీదేవి పాత్ర ఔచిత్యం అంతా, ఆ క్యారెక్టరైజేషన్ అంతా కూడా దాంట్లో ఉంది. ఆవిడ శ్రీకృష్ణుడిని ఎంత అర్థం చేసుకున్నదో ఉంది. ఎల్లరి మనములు జల్లన చేసే చల్లని దేవుని అల్లరిలో అండి. ఆ చల్లని దేవుడుట ఆ కృష్ణుడు. అంటే కూల్ పర్సన్, చాలా కూల్గా ఉంటాడని మనం అంటున్నాం. ఎంత చక్కగా వాడాడండి ఆయన. ఎల్లరి మనములు చల్లన చేసే చల్లని దేవుని అల్లరిలో. ఆ మాయాబజార్లో కృష్ణుడు తన మాయతో, తన చాతుర్యంతో అందరి మనస్సుల్ని కూడా జల్లనిపిస్తాడు, ఆయన అల్లరి చేస్తాడు. అదే ఆ మాయాబజార్ కథ. ఆ ఒక్క వాక్యంలో రుక్మిణీదేవి పాడిన పాటలో ఆవిడ కృష్ణుడిని ఎంత గ్రహించిందనేది ఉంది. మాయాబజార్ సినిమా కథంతా ఉన్నది. ఒక పరమాద్భుతమైన ప్రకృతి రహస్యాన్ని ఆ వెన్నెల వేళలో సకల జగత్తుకి ఎటువంటి మోహం కలుగుతుంది, అలా కలిగించేటువంటి ఆ విష్ణుమాయ, దాన్ని ఎంత పరమాద్భుతంగా చెప్పాడంటే, అంత రమణీయంగా, ఇంత తాత్వికతతో, ఇంత సమాజంలో అందరికీ అర్థమయ్యేటువంటి మాటలతో, ఆ భావాలతో అంత చక్కని సమ్మోహనకరమైన శృంగార మధుర గీతం తెలుగులో మరొకటి లేదు. మొట్టమొదట ఇది చెప్పే తర్వాత ఏదైనా చెప్పాలని నా ఉద్దేశం అండి. పాడుతా తీయగా చల్లగా